తిరుపతికి వచ్చేటప్పుడు మా అమ్మకి కాల్ చేసి చెప్పా. "అమ్మ, నేను ఇలా తిరుపతి వెళ్తున్నానమ్మా అన్నతో కలిసి" అంటే, మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా అండి? "అరేయ్! ప్రతిసారి వెళ్తూ ఉంటావేంట్రా తిరుపతికి? ఎప్పుడంటే అప్పుడు వెళ్తావేంట్రా తిరుపతికి" అని చెప్పింది. చెప్తే అప్పుడు నేను మా అమ్మకి చెప్పా, "అమ్మ, నాకు అవకాశం దొరికిన ప్రతిసారి నేను వెళ్తూనే ఉంటా" అని చెప్పా. ఇక మార్నింగు ట్రైన్ దిగిన తర్వాత దర్శనం టోకెన్ల కోసమని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇక మాది అదృష్టం అనుకోవాలనో, దురదృష్టం అనుకోవాలనో మాకు గూడా తెలీదు. మేము వెళ్ళేసరికి హ్యూజ్ క్రౌడ్ ఉండడం వల్ల దర్శనం టికెట్లయితే అయిపోయాయి. ఇక చేసేదేం లేక మా అన్న, నేను కలిసి ఇక ఎట్లా చూసుకుందాంరా అంతా దేవుడి చూసుకుంటాడని జెప్పేసి ఇక బస్సులో అయితే ఎక్కేసైతే బయలుదేరాం. ఇక మెల్లమెల్లగా బస్సులో గూడా వెళ్తూ ఫైనల్లీ ఆలిపిరికైతే చేరుకున్నాం. సో, ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది? మళ్ళీ మేము ఎటువంటి హర్డిల్స్ ఫేస్ చేసాం ఏంటి అని మీకు తర్వాత పార్ట్‌లో చెప్తా. సో, అప్పటి వరకు సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్.